సర్వలోకము కూడా ఈ మహిమతో నిండి ఉన్నది. కాబట్టి ఈయన సర్వలోకమంతటి మీద కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే, ఆయన చుట్టూ, ఆయన వెనక, ఆయన పైన ఉండి దేవదూతలు ఆయనకు స్తుతి యాగము అర్పిస్తున్నటువంటి ఒక చక్కని దృశ్యము ఆయనకు కంటికి కనిపిస్తూ ఉంది. దాంట్లో మనకి ఒక విశిష్టమైనటువంటి సత్యాన్ని మనం చూడాలి. అదేంటంటే, ప్రతి వ్యక్తి అంటే ప్రతి దూత, 6 రెక్కలతో ఉన్నటువంటి దూత 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని వెళ్తున్నారు. దాని యొక్క భావాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, వారు ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారు, కానీ వారి యొక్క ముఖాన్ని చూపించట్లా. దేవుని సన్నిధిలో రాజైన ఉజ్జియా చేసిన తప్పేంటంటే, నేను రాజును కనుక నేను ఏదైనా చేయగలుగుతానని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు, నీవు రాజువైనా యాజకుని బాధ్యత పని చేస్తాడు, నీవు వచ్చి దేవునికి ధూపం వేసి దేవునికి అర్పణ అర్పించి నీవు వెళ్ళిపోవలసినటువంటి వాడవు అని ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆ పని అతను చేయకుండా తప్పు చేస్తాడు. సాధారణంగా మనం రాజులం కాకపోయినా, అధికారులం కాకపోయినా, మన ముఖము మన దేవాలయంలో చూపించినప్పుడు, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మన ముఖాలు దేవునికి ఎలా కనిపించాలంటే, ప్రతి ఒక్కరి ముఖము ఒకలాగా కనిపించాలి. అంటే నేను సంఘానికి ఎక్కువ సేవ చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప అని ముఖం చూపించడం, నేను సంఘానికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను గొప్ప అని నా ముఖం చూపించడం, మేము పురాతనం నుంచి క్రైస్తవం కాబట్టి నేను గొప్ప అని ఆ ముఖాన్ని చూపించడం, ఇది కాదు దేవునికి కావాల్సింది. ఎలాగైతే దేవదూతలు వారి యొక్క ముఖాన్ని కప్పుకున్నారో, మన ముఖాలు దేవునికి కనపడకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, మనము మన యొక్క స్థితి ఏంటి అనేది కేవలం సంఘము బయట వదిలిపెట్టుకుని, సంఘము ఆలయము లోపలికి వచ్చినప్పుడు, మనము ధనికులమైనా, మనము పేదవాళ్ళమైనా, మనం ఉద్యోగస్తులమైనా, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం ఎలాంటి వారమైనా మన ముఖము దేవునికి కనపడేటువంటిది కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, మనలను బట్టి, మన ముఖాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదాలు మనకి ఇవ్వడు, దేవుడు మనకు గుర్తింపునివ్వడు, దేవుడు మనకు ఘనత ఇవ్వడు. మనం చేస్తున్నటువంటి కార్యం ఏదైతే ఉందో, మనం ఎలాగైతే దేవునికి స్తుతిస్తూ ఉన్నామో అది దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుని ముఖాన్ని చూసిన ఏ నరుడు కూడా జీవించడు అని మనం ఎలా అనుకుంటున్నామో, ఇక్కడ దేవదూతలు కూడా వారి ముఖాన్ని దేవునికి చూపించడానికి వారికి సరిపోవట్లా, దేవదూతలకే సరిపోవట్లా, వాళ్ళకే ఆ ఆధిక్యత లేదు వారి యొక్క ముఖాన్ని దేవునికి చూపించుకోవటానికి. ఇంకా కాళ్ళు, మోషే దగ్గరికి మనకు తెలుసు, మోషే ఆ యొక్క మండుచున్న పొద దగ్గరికి వస్తున్నప్పుడు నీ పాదరక్షలు విడిచిపెట్టి రమ్మని చెప్పడం మనకు అనిపిస్తుంది. మనం కూడా దేవాలయంలోకి వచ్చినప్పుడు బయట విడిచిపెట్టి లోపలికి వస్తాం. అంటే మన యొక్క కల్చర్ కానీ మన ప్రాంతంలో మనం పాటిస్తున్నటువంటిది. కొన్ని పాశ్చాత్య దేశాలలో అది పాటించకపోవచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు కావచ్చు. కానీ దాని అర్థం ఏంటంటే, మన పాదరక్షకులు, మనం చెప్పులు, మన షూస్, మన ఫుట్వేర్ బయట విడిచిపెట్టి వచ్చామా లోపలికి వచ్చామా అనే దానికంటే కూడా మన యొక్క ఏ అధికారము మనకు కనిపిస్తుందో, ఏదైతే మనము విడిచిపెట్టి రావాలో బయట, కేవలం చెప్పులు విడిచిపెట్టి వచ్చేస్తే కాదు, మన ప్రైడ్, మనకు గర్వము, మనకున్నటువంటి పలుకుబడి, మనకున్న ధనము, మనకున్న అహంకారము, మనకున్న గర్వము, వీటన్నిటిని కూడా బయట విడిచిపెట్టి లోపలికి దేవునికి సన్నిధిలోనికి రావటాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి వాటిని కూడా వాళ్ళు దాచేశారు. కాబట్టి వాళ్ళ కాళ్ళు కనిపించట్లా, వారి ముఖము కనిపించట్లా, వారి కాళ్ళు వారి యొక్క ముఖము కనిపించకుండా దేవునికి వాళ్ళు స్తుతులు అర్పిస్తూ ఉన్నారు. దేవునికి వాళ్ళు పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ ఆ 2 రెక్కలతో ఆ దేవదూతలు ఎగురుతూ ఉన్నారు. అది దేవునికి చేసేటువంటి ఆరాధన, దేవునికి చేసేటువంటి ఆరాధన. నేను ధూపం వేస్తేనే కానీ దేవుని యొక్క నామం హెచ్చించబడదు అని అనుకుని ఉజ్జియా లోపలికి వచ్చాడు, నాశనమయ్యాడు. నేను చేస్తే తప్ప దేవునికి ఇది మంచిది కాదు అని అనుకోవటానికి లేదు. దేవుడు ఏ వ్యక్తిని కూడా హెచ్చించలేదు, నువ్వు పవిత్రుడివి అని అనలేదు, ఏ వ్యక్తిని నువ్వు పాపివి అని అనలా. ప్రతి ఒక్కరిని కూడా సమాన దృష్టితో చూసేటువంటి వాడు దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి మనల్ని మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకుంటూ, మనల్ని మనం ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ, మనల్ని మనం ఎప్పుడు కూడా మనల్ని పరిశుద్ధపరుచుకుంటూ దేవుని సన్నిధిలో మనం గడపటమే దేవునికి అవసరమైనటువంటివి.
కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మన యొక్క గొప్పతనం కానీ, మన యొక్క గర్వము కానీ, మనకున్న వాటినన్నిటిని కూడా మనం ఏది లోపలికి తెచ్చుకోకుండా వాటన్నిటిని బయట విడిచిపెట్టి మనం దేవుని సన్నిధిలోనికి రావాల్సిన వాళ్ళంగా మనం ఉన్నాం. దేవుడే మనలను, మీరు నాకు ఇన్ని వేల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే మీరు నాతో కలిసి భోజనం చేస్తారు, నాతో కలిసి మీరు ఉంటారు, నేను మీ ఇంటికి వస్తాను, మీతో కలిసి ఫోటో దిగుతాను అని చెప్పేటువంటి వాడు దేవుడు కాదు. ఈరోజు మనము సంస్కారం తీసుకున్నాం. సంస్కారం అనే కదా పిలుస్తాం, పరిశుద్ధ సంస్కారం యొక్క హోలీ సాక్రమెంట్. ప్రతి ఒక్కరికి మనం స్వీకరించినప్పుడు ఆయన యొక్క శరీర రక్తాలను మనం స్వీకరించి మనము ఆయనతో పరిపూర్ణమైన సహవాసంలోనికి వెళ్తున్నామని దాని అర్థం. అంటే దేవుడు ఇక్కడ కేవలము కొంతమందితోనే భోజనం చేసేటువంటి వాడు కాదు, కొంతమందిని ఆహ్వానించేటువంటి వాడు కాదు. ఎవరైతే ఆయనను మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఆహ్వానిస్తారో వాళ్లకు తన యొక్క శరీర రక్తాలు దారపోసేటువంటి వాడు, వారితో కలిసి ఆయన భోజనం చేసేటువంటి వాడు, ఆయన తనకు తానుగా ఒక భోజన పదార్థముగా మనకు సమర్పించుకున్నటువంటి వాడు ఆయన. కాబట్టి మనము ఆ గొప్ప దేవుని ఆరాధించేటువంటి వాళ్ళముగా మనం ఉన్నామే తప్ప, మనం ఇచ్చేటువంటి కానుకను బట్టి దేవుడు మనకు ఒక పీఠం వేలా, మనం ఇచ్చేటువంటి స్థితిని బట్టి దేవుడు మనకు ఒక స్థానము ఇవ్వలేదు. మనకు విశ్వాస మూలముగా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము మన ముఖాన్ని కప్పుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన ఐడెంటిటీ అనేది అక్కడ మూసుకుపోవాలి. వీ హ్యావ్ టు క్లోజ్, వీ హ్యావ్ టు షట్ అవర్ ఐడెంటిటీ అండ్ ఎంటర్ ఇన్ టు ద హోలీ ప్లేస్ ఆఫ్ గాడ్. ఉజ్జియా చేసిన తప్పదే. తన ఐడెంటిటీతో లోపలికి వచ్చాడు. నేను రాజుని, నేను ఏదైనా చేయగలుగుతాను అనుకో లోపలికి వచ్చి యాజకులను కూడా గద్దించడం, యాజకుల మీద రౌద్రుడై కోపం చూపించడం మనకు అనిపిస్తుంది. కానీ మనము మన ముఖాన్ని దేవుని సన్నిధిలో చూపించడానికి, మన పరపతిని దేవుని సన్నిధిలో చూపించడానికి కాదు, మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి రావటానికే మనం పిలువబడ్డాం. అదే దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన, ఇష్టమైనటువంటి కార్యము. ఇంకా గొప్ప కార్యం ఇక్కడ ఏం జరుగుతుందంటే, అలాంటి సందర్భంలో వారి యొక్క కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండగా, అప్పుడు యెషయా ప్రవక్త ఆ దర్శనంలోనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని అని ఆయన తన యొక్క పాపపు ఒప్పుకోలు అని పిలుస్తాం. అంటే తన యొక్క తప్పును, తన యొక్క పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నటువంటి వాడుగా తను ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవదూతలే దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క ముఖాన్ని చూపించుకోలేకుండా ఉన్నారు, వాళ్ళే వారి యొక్క కాళ్ళను చూపించకుండా ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవునికి స్తుతియాగం చేస్తూ కీర్తన పాడు దేవుని గణపరుస్తున్నారు. అయితే నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నివాసం చేసేటువంటి వాడను అని చెప్పి ఆయన తన యొక్క పాపపు స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. పాపపు స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నప్పుడు, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అని అనుకుంటుని. కాబట్టి వీరందరూ కప్పుకున్నారు. నేనేమో దేవుని సన్నిధిని కన్నులారా చూశాను, కానీ నేను పాపిని, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. వీళ్ళు చూస్తే పవిత్రమైనటువంటి వాళ్ళు దేవుని పరిశుద్ధుడు అని స్తుతిగానాలు చేస్తున్నారు. కానీ నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించేటువంటి వాడిని, నేను నశించినటువంటి వాడిని, ఇలాంటి వ్యక్తిని దేవుని కన్నులారా చూశానే అనే ఒక బాధ, భయము ఆయనలో ఉంది. అది వాళ్లకు కూడా లేని యోగ్యత, దేవదూతలు కూడా లేని యోగ్యత దేవుడు ఈ దర్శనంలో నాకు ఇచ్చాడే అనే ఒక బాధలో అతను దేవునికి మొరపెడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము, దానిపైన అప్పుడు ఆ శరాపులలో ఒకడు, 6వ వచనం చూస్తాం, ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఆరాధించేటువంటి ఆరాధన స్థలములో జరిగేటువంటి ఒక అద్భుతం ఏంటంటే,
ఇక్కడ యెషయా ప్రవక్తకు ఏ విధంగానైతే ఆ అగ్ని చేత ఉండినటువంటి ఒక కారు నిప్పును తీసుకుని వచ్చి తన పెదవులకు తగిలించి తన పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, నీ పాపములు తొలగించబడి ఉన్నాయి అని ఏ విధమైనటువంటి ఒక 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 సందేశాన్ని లేకపోతే ఒక గొప్ప కార్యమును మనం అక్కడ చూస్తున్నామో, మనం దేవుని ఆరాధించేటప్పుడు కూడా మన హృదయమును దేవుని యొక్క వెలుగు అది తాకాలి, మన జీవితాన్ని దేవుని యొక్క వెలుగు తాకాలి. తాకినప్పుడు మనలో ఒక స్పందన రావాలి. ఆ స్పందన ఏంటంటే, దేవుడు నా పాపములను క్షమించి ఉన్నాడు అనే ఒక సంతోషదాయకమైనటువంటి ఒక సంతృప్తి మన మనసులో మనకు కలిగి ఉండాలి. అది నిజంగా దేవుని ఆరాధించేటువంటి స్థలంలో, దేవుని ఆరాధించేటువంటి సమయంలో జరిగేటువంటి ఒక అద్భుతం. అంతే తప్ప మనం మ్యూజిక్ని బట్టి చప్పట్లు కొడితేనో, మ్యూజిక్ని బట్టి డ్యాన్స్ వేస్తేనో, మ్యూజిక్ని బట్టి ఊగిపోతేనో జరిగేటువంటిది కాదు. ఈ మ్యూజిక్ కానీ ఈ పాటలు కానీ మన జీవితాల్లో చాలా ప్రభావితాన్ని మనం కలుగు చేస్తాయి. ఆ సమయంలో మనం అన్నీ కూడా మర్చిపోయి సంగీతాన్ని ఆస్వాదిస్తూ, దాంట్లో ఉన్న భావాన్ని మనం ఆస్వాదిస్తూ దేవుని మనం ఆరాధన చేస్తాం. అది కేవలము ఒక ఎంటర్టైన్మెంట్ కొరకే అనుకుంటే మాత్రం అది కేవలము మనం అన్ని చోట్ల వినే మ్యూజిక్ లాంటిదే ఆ మ్యూజిక్ అయిపోతుంది. మనం బయట వినేటువంటి పాటల్లోనే ఆ పాటలు మిగిలిపోతాయి. కానీ ఎప్పుడైతే ఆ ఆరాధన సమయంలో దేవుని చేత మనం తాకబడతామో, దేవుని చేత మనం తట్టబడతామో, ఎప్పుడైతే ఆ నిప్పు వచ్చి యెషయా యొక్క పెదవులను తాకినప్పుడు తనలో ఒక గొప్ప మార్పును తను చూడగలిగి ఉన్నాడో, అది మనకు తాకినప్పుడు మాత్రమే నిజంగా మనం ఆరాధించేటువంటి వాళ్ళం. నిజంగా మనకు ఆరాధన దేవునికి చేరినట్లుగా, నిజంగా మన ఆరాధనలో ఒక అర్థాన్ని మనం అక్కడ చూడగలుగుతుంటాం. అంతే తప్ప ఇదేదో మ్యాజిక్గా, లేకపోతే మ్యూజిక్ అంటే మన అందరికి ఇష్టమే కాబట్టి ఏదో కాసేపు చెవులకు ఎంటర్టైన్మెంట్గా ఉండటానికో, అంతసేపు 3 గంటలు కూర్చుంటాం కాబట్టి ఒక 10 నిమిషాలు లేచి గట్టిగా చప్పట్లకు వచ్చి కాసేపు డ్యాన్స్ చేస్తే మన ఏదో హెల్త్ ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుందంటే అది కాదు ఆరాధన. నేను ఆరాధనలో యెషయా ఎలాగైతే దేవుని యొక్క తాకిడి అనుభవించాడో, యెషయా ఎలాగైతే దేవుని యొక్క గొప్ప కార్యమును తను చూశాడో, అనుభవించాడో, ఎక్స్పీరియన్స్ చేశాడో, అది మన జీవితంలో జరుగుతుంది కూడా. ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం హృదయాన్ని తెరిచి దేవుని ఆరాధించినప్పుడు. హృదయాన్ని తెరిచి దేవుని ఆరాధించడంలో మనకి మన స్థితి ఏంటో మనం మర్చిపోవాలి. మన బయట ఏంటో మనం మర్చిపోయి దేవుని సన్నిధి ఒక ఇన్నోసెంట్గా, దావీదు నాట్యం ఆడినప్పుడు జనాలు అనుకుంటారే రాజు కదా ఈ పిచ్చివాళ్ళ డ్యాన్స్ చేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ ఎందుకు అతను నాట్యం ఆడుతున్నాడు అని అంటే, దేవుడికి దృష్టిలో తను రాజే, కానీ తను రాజుని చేసినటువంటి దేవునికి తెలుసు తను ఏ స్థితిలో నుంచి రాజుగా వచ్చాడో. కాబట్టి దేవుని దగ్గర దాపరికం ఏమీ లేదు, దేవుని దగ్గర తను దాచుకునేటువంటిది ఏమీ లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో తనకన్నీ మర్చిపోయి, తనకన్నీ విడిచిపెట్టుకుని తను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా డ్యాన్స్ వేయటాన్ని మనం చూస్తాం. అంటే మనం అన్నీ విడిచిపెట్టుకుని దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మన హృదయాన్ని దేవుడు ఖచ్చితంగా తట్టుతాడు, మన హృదయాన్ని ఖచ్చితంగా దేవుడు తాకుతాడు. అది ఆ సందర్భంలో మనం చూస్తాం. ఆ కారు నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీకు పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. పాప క్షమాపణ ఆరాధనలోనే జరుగుతుంది. ఇక్కడ పాప క్షమాపణ, పాప ప్రాయశ్చిత్తము ఆరాధనలోనే జరిగేటువంటి గొప్ప కార్యమే. అది మనకు కూడా సాధ్యమయ్యేటువంటిదే. నీ దోషము తొలగిపోయను అనను. దేవుడు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఏంటంటే నీ దోషము, నీ పాపము తొలగిపోయిందని మనం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళమే. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనేను. కాబట్టి ఈ ఆరాధనలోనే జరుగుతున్న మరొక కార్యం ఏంటంటే, దేవుడు తన కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళను పిలుచుకున్నటువంటిది కూడా మనకి ఇక్కడ జరిగింది. ఎవరిని పంపాలని అనుకున్నప్పుడు నేను సిద్ధమే, నన్ను పంపించు అని ఆయన తిరిగి దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళకు, రాజులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెచ్చరించడానికి, వారికి తప్పు ఒప్పులు చెప్పడానికి, ప్రవచనలు చెప్పడానికి పిలువబడినటువంటి వ్యక్తిగా మనకి యెషయా తయారవటం మనం చూస్తున్నాం.
అద్భుతంగా ఒక ఆరాధనలో ఆయన దర్శనంలో చూసినటువంటివి ఎన్ని సత్యాలు దీంట్లో ఉన్నాయో ఒక్కొక్కటి నేను ఇప్పుడు వివరించుకుంటూ వచ్చాను మీకు. మనం సాధారణంగా చదువుకుని వెళ్ళిపోతే మనకు ఒక సందర్భం, లేకపోతే ఒక జరిగినటువంటి ఒక సంఘటనను, లేకపోతే వ్రాయబడినటువంటి కొన్ని మాటలుగానే కనపడతాయి. కానీ దాంట్లో ఉన్న లోతైన ఆలోచన, మర్మము, లేకపోతే దాంట్లో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఎంత విలువైనటువంటి సందేశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో ఆయన సంభాషించినప్పుడు ఆ సమరయ స్త్రీకి ఆయనకి జరిగినటువంటి యొక్క సంభాషణలో ఆసక్తికరమైనటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు యెషయాను ఏర్పాటు చేసుకొని ఆయనను పవిత్రపరిచి తన పని కొరకు పంపిస్తే, ఇక్కడ యోహాను సువార్తికుడు రాసినటువంటి తన యొక్క 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారికి జరిగినటువంటి ఒక గొప్ప సంభాషణలో పదహారవ వచనం నుంచి మనం చూస్తాం. 4వ అధ్యాయం 16వ వచనంలో యేసు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, అయితే దాని తర్వాత నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. వీరిద్దరికీ జరిగినటువంటి సంభాషణలో నీటి కొరకు, దప్పిక కొరకు ప్రారంభమైనటువంటి సంభాషణ, నీ పెనిమిటిని తీసుకునిరా, నీకు ఎప్పుడు కూడా ఇంకెప్పుడు దప్పిక కాకుండా నేను నీకు నీరిస్తానని చెప్పినప్పుడు, అదేదో నాకు ఇవ్వు అని అంటే నీ పెనిమిటిని తీసుకురామని చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు ఆమె నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. అప్పుడు ఈయన, నీకు 5 ఉన్నారు, 5లో ఎవరు కూడా నీ పెనిమిటి కాదు, ఇప్పుడున్నవాడు నీకు పెనిమిటి కాడు, నీవు సత్యమే చెప్పావు అని చెప్పాడు. చెప్పిన వెంటనే కాన్వర్జేషన్, వాళ్ళిద్దరికీ జరిగినటువంటి సంభాషణ మరొక మలుపు తిరిగింది. ఆ మలుపులో మనకు అక్కడ ఏం చూస్తామంటే, ఆమె చెప్పినటువంటిది, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించా, నీవు ప్రవక్తవి అని గ్రహించాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరి. కాబట్టి ఇక్కడ అప్పటి వరకు వారికి జరిగినటువంటి సంభాషణ ఇంకొక షిఫ్ట్ తీసుకుని అక్కడ ఆమె ఏం చెప్తుందంటే, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నా, ఎందుకనంటే నీవు సత్యం చెప్పావు, నా దగ్గర ఉన్నటువంటి వాడు, లేదా నేను ఎవరితో ఉన్నానో ఆయన నా భర్త కాదు. దీని గురించి కొంచెం వేదాంతపరమైనటువంటి ఆలోచన చూసినట్లయితే ఇవి కేవలము ఆమెకు, లేకపోతే 5 భర్తలు, 6 భర్తలు అని భౌతికపరమైనటువంటివి మాత్రమే ఆలోచన కాకుండా, ఈ ప్రజలు ఎవరెవరినో ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళు దేవుడు కాదు అని ఒక ఘోరమైనటువంటి అర్థము దీంట్లో ఉందని భక్తులు చెప్తూ ఉన్నారు. ఇది కేవలము ఆమె యొక్క భర్తను గురించి మాత్రమే కాక, ఆ ప్రజలు ఎవరిని ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధన చేసేటువంటి వాళ్ళు కూడా నిజమైనటువంటి దేవుడు కాదు, నిజమైన భర్త నీవు ఉన్నటువంటి వాడు కాదు అని ఎలాగైతే అర్థం చెప్తుందో, మీరు ఆరాధించేటువంటి వాళ్ళు కూడా నిజమైనటువంటి ఆరాధన చేసేటువంటి దేవుడు కాదు అనే సత్యం కూడా మనకు అక్కడ కనపడుతుంది. కాబట్టి వెంటనే ఆమె ఆ పెనిమిటి భర్త ఈ టాపిక్లో నుంచి ఆమె షిఫ్ట్ అయ్యి ఏం చెప్తుంది, మేము ఆరాధన దేవుని కొరకు అక్కడికి వచ్చింది. కేవలం దాన్ని మనము ఈమె ఏదో 4 భర్తలతో 5 భర్తలతో ఉందని అలా ఎజ్యూమ్ చేసుకుంటాం మన మనసులో. దాని యొక్క ఆత్మీయ ఆలోచన అది కాదు. వారు, ఆ సమరయులు, అక్కడున్న ప్రజలు అనేక మందితో కలిసిపోయి అనేక మందితో వివాహాలు చేసుకుని వారి యొక్క దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలకు, ఇతర దేవుళ్ళకు ఆరాధన చేస్తూ వాళ్ళు కలుషితం చేసుకున్నారు. కాబట్టి మీరు ఆరాధన చేసేటువంటి దేవుడు మీ దేవుడు కాదు, ఇప్పుడు ఆరాధన చేస్తున్న దేవుడు మీ దేవుడు కాదు, మీరు ఎవరినైతే ఆరాధన చేశారో వాళ్ళు మీ దేవుళ్ళు కాదు అని ఆమెకు జరిగినటువంటి సంభాషణ. కాబట్టే ఆమె ఆ వెంటనే
దేవుని గురించి, ప్రవక్తన గురించి, ఆరాధన గురించి ఆమె మాట్లాడటం ప్రారంభించింది. కాబట్టే ఆమె ఏమంటది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. వారు ఆరాధించే దానికి వారు ఒక ప్రతిమను పెట్టుకుని ఆరాధన చేయటం మొదలుపెట్టారు. కానీ మీరేమంటారు అంటే, యూదులు, ఆమెకు తెలుసు ఆయన యూదుడని, మీరేం చేస్తారు, యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించేటువంటి వాళ్ళు, కాబట్టి మీరు తండ్రిని యెరూషలేములో మీరు ఉన్నదని ఈ పర్వతమందు ఆరాధించరు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. కాబట్టి మీరేమో యెరూషలేములో ఉందని మీరు చెప్తారు, మేము మా పితరులైతే ఇక్కడ ఆరాధన చేస్తున్నామని చెప్తున్నాము అని ఆమె ఈ యొక్క కొత్త టాపిక్ని ఆమె ప్రారంభించింది. యాక్చువల్గా ఇది వాళ్ళకి ముందున్నటువంటి టాపిక్గా మనకు కనపడదు, కానీ అర్థం ఇక్కడ నుంచే నిజమైనటువంటి, ఎందుకు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ఆయన ఎందుకు ఈ కాన్వర్జేషన్ ప్రారంభించాడో, ఆ డైలాగ్ ఎందుకు ప్రారంభించాడో చూస్తే మనకి తర్వాత వచ్చిన అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, అమ్మ ఒక కాలము వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఇప్పుడు నువ్వు ఎవరైతే నీ భర్తగా అని అనుకున్నావో ఆయన కాదు, అలాగే మా ప్రజలు ఏదో యెరూషలేములోనే దేవుడు ఉన్నాడని అనుకునేటువంటిది అది కాదు. ఒక కాలం వస్తుంది, అక్కడ ఈ పర్వతం కానీ యెరూషలేము కానీ ఇక్కడ కాదు ఆరాధించేటువంటిది అని ఆయన జరగబోతున్నటువంటి ఒక సత్యాన్ని, జరగబోయేటువంటి కాలంలో జరిగేటువంటి ఒక సంఘటనను ఆయన తెలియపరిచాడు. కాబట్టే ఆయన ప్రవక్త అయ్యాడు. కాబట్టి ఆమె కూడా నీవు ప్రవక్తవి అని ఎందుకు చెప్పిందంటే, జరగబోతున్నటువంటి ఒక గొప్ప సంఘటన చెప్పేటువంటి వాడే ప్రవక్త. దానిని గురించి ఆయన చెప్పినప్పుడు అయితే తర్వాత దాని కంటిన్యూషన్గా ఆయన ఏమంటాడంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. యథార్థముగా ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. అంతే తప్ప ఈ పర్వతం మీద ఆ పర్వతం మీద అనేటువంటిది కాదు. మీరు ఇక్కడ ఆరాధన చేయొచ్చు, మా యూదులు యెరూషలేములో ఆరాధన చేయొచ్చు, కానీ ఇది కాదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సత్యముతోనూ ఆరాధన చేసేటువంటి వాళ్ళు అనే ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడిన సందర్భంలో మనం చూస్తాం. అయితే 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. అయితే ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయా వచ్చునని నేను ఎరుగుదును. ఎందుకంటే సమరయులు కూడా అదే దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారు కాబట్టి, క్రీస్తు అనబడిన మెస్సయా వస్తాడని నాకు తెలుసు, నేను ఎరుగుదును అని చెప్తూ, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అని చెప్పగా, యూదులు ఎలాగైతే మెస్సయా వస్తాడని ఎదురు చూస్తున్నారో, సమరయులుగున్న మేము కూడా క్రీస్తు అనబడిన మెస్సయా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడు. ఎందుకంటే నీవు ఒక కాలం వస్తుంది అక్కడ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు అని చెప్తున్నావు కదా ఆరాధన గురించి, కానీ మాకు తెలుసు మెస్సయా వస్తాడని, క్రీస్తు అనబడిన మెస్సయా, ఆయన మాకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాడు అని చెప్తుంది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ఏమంటాడు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను ఆమెతో చెప్పాను. ఇంకా ఏ వ్యక్తితో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనను గూర్చి తాను చెప్పినటువంటి సందర్భాలు కనిపించవు, చాలా తక్కువగా కనిపిస్తాయి. అందులో మొట్టమొదటిసారిగా తనను తాను క్రీస్తు, తనను తాను మెస్సయా అని చెప్పినటువంటి సందర్భము సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి సందర్భమే. ఒక సమరయ స్త్రీతో తన యొక్క స్థితిని, ఆ యేసుని నేనే లేదా ఆ మెస్సయా నేనే, మీరు ఎదురు చూసేటువంటి వారు కూడా క్రీస్తు అనబడిన మెస్సయాను నేనే అని ఆమెతో ఆయన తెలియపరిచినట్లుగా, తనను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది నిజమైనటువంటి ఆరాధన. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఏ హృదయంలోనైతే ఆయన బయలుపరచబడుతున్నాడో అది నిజమైనటువంటి ఆరాధన, అది సత్యమైనటువంటి ఆరాధన. కాబట్టి ఈ స్త్రీ ఎక్కడికో పరిగెత్తక్కర్లే దేవుని ఆరాధన చేయటానికి. ఎక్కడైతే యేసుక్రీస్తు అనేటువంటి ఆయనను ఆమె తెలుసుకోగలిగిందో, యేసు బయలుపరుచుకున్నాడు తనను తాను, కాబట్టి ఆ
కొనటమే లేదా బయలుపరుచుకొనబడటమే, యేసుక్రీస్తు వారు తనను తాను తెలియచేసుకొనటమే ఒక అద్భుతం మనం చూసేటువంటి ఆరాధనలో. అది సమరయ స్త్రీ స్పష్టంగా అనుభవించినటువంటిదిగా మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి ఆరాధన అనేటువంటిది దేవుని మనకు బయలుపరచటం, దేవునికి తనను తాను మనకు తెలియపరచటం, మనము కూడా దేవుణ్ణి తెలుసుకోవటం, ఇవి జరుగుతున్నటువంటి గొప్ప కార్యములుగా మనకి ఈ యొక్క ఆరాధనలో జరిగేటువంటి సత్యాలుగా మనం చూస్తాం. యెషయా లేదా ఉజ్జియా కాలంలో యెషయా చూసిన దర్శనంలో అక్కడ ఏం జరిగిందో మనం చూసాం. ఇక్కడ సమరయ స్త్రీతో జరుగుతున్నటువంటి సంభాషణలో దేవుడు ఆరాధన గురించి ఏం చెప్పి ఉన్నాడో మనకి అక్కడ కనిపిస్తుంటుంది. ఆరాధనలో దేవుని యొక్క మందిరంలో లేదా యెహోవా మందిరంలో జరుగుతున్నటువంటి గొప్ప కార్యాలు చాలా జరగటమే మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులను ఆయన స్వస్థపరిచిన సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వస్థత కార్యములు కానీ, దేవుని తెలుసుకోవటం కానీ, రక్షణ కార్యములు కానీ, దేవుని యొక్క కార్యము కొరకు పిలువబడటం కానీ, దేవుడు బయలుపరచబడుతున్నప్పుడు వాళ్ళు దేవుని తెలుసుకోవటం కానీ, ఈ అద్భుతాలన్నీ కూడా దేవుని యొక్క ఆరాధనలో జరుగుతూనే ఉన్నటువంటివి. మనము వాటిని అనుభవించవలసిన వారంగానే మనం ఉన్నాం. దాని కొరకే మనం పిలువబడ్డాం. కాబట్టి మనము ఈ ప్రత్యేక పరిశుద్ధ వారంలో దేవుని సన్నిధిలో ఉండి మనం దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. దాని కొరకు మనం పిలువబడ్డాం. కాబట్టి మన జీవితాలలో దేవుడి గొప్ప కార్యములను చేసి మనలను ఆయన బలపరచాలని, ప్రతి ఆరాధనలో కూడా తను మనకు బయలుపరచబడాలని, దేవుణ్ణి మనం ఎరిగినటువంటి వాళ్ళముగా మనం ఉండాలని, పాపము దోషము మనలో ఉంటే ఏ విధంగానైతే అగ్ని వచ్చి ఆ నిప్పు వచ్చి యెషయాను తాకి తనను ప్రాయశ్చిత్తం చేసిందో అలాంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు మన జీవితంలో కూడా జరగాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా. మరొకసారి మీకు నా ధన్యవాదాలు. బైబిల్ సొసైటీ యొక్క పరిచర్యకు సహకరిస్తున్నందుకు, చీఫ్ ప్యాట్రన్స్గా ఉన్నటువంటి వారు, ఫ్లాట్ ఆఫ్ డొనేషన్స్ ఇస్తున్నటువంటి పిల్లలు, అలాగే ఇంకా ఇతర విధానాల్లో డొనేషన్స్ ఇస్తున్నటువంటి వారు, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ పరిచర్య, దేవుని యొక్క వాక్య పరిచర్య కొనసాగుతూనే ఉండాలి. అనేక కోట్ల మందికి ఇంకా వాక్యం లేదు. అనేక కోట్ల మంది ప్రజలకు వాళ్ళ యొక్క సొంత భాషలో దేవుని యొక్క వాక్యం ఇంకా లేదు. కాబట్టి ఆ ఆ యొక్క బాధ్యత బైబిల్ సొసైటీ మీద ఉంది కనుక మీ యొక్క సహకారాన్ని మీరు కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నా. సంవత్సరం వెంబడి సంవత్సరము మీరు ఇచ్చేటువంటి కానుకలు పెంచాలని, ఇంకా మీ కుటుంబంలో ఇతరులను కూడా మీరు దీంట్లో సభ్యులుగా చేర్చాలని, ఇతర సంఘాలను కూడా మీరు సమీకరించుకొని మీరు ఈ బైబిల్ సొసైటీ పరిచర్యలో మాకు సహకరించాలని, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. మరొకసారి నేను పెద్దలు విజయం గారికి ఇంకా ఇతరులకు నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్న. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ ఉదయకాలమున ఆశ్చర్యరీతిగా మా ఆరాధన, మేము చేసే ఆ స్తుతి ఎవరికో ఎలాగో ఏ రీతిలో చేయాలో చాలా స్పష్టముగా నీ దాసుని ముఖాంతరంలో నుండి మీరు మాకు తెలియజేసిన ఆ సత్యాలను బట్టి మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తరపున ఆయన చేస్తున్న పరిచర్యను దీవించండి. ఆయా స్థలాలకు వెళ్తున్నప్పుడు నీ కాపుదల, నీ సంరక్షణ దయచేయండి. ఆ జరుగుతున్న పరిచర్య ఇంకా విస్తరించి వాక్యం అనేక మంది చేతుల్లో ఉండులాగున సహాయం చేయండి. ఈరోజు మరి మా క్షేమం కొరకు మీరు ఇచ్చిన ఆ సందేశం మా హృదయాల్లో ముద్రించుకొని నిజమైన ఆత్మతో కూడిన, సత్యముతో కూడిన ఆరాధన నీకు చెల్లించే వారిగా మమ్మలను ఆయత్తపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు చాలా శ్రేష్టమైన వర్తమానం, ఆరాధనను గూర్చిన ఒక వర్తమానం, ఒక నూతన కోణములో మనము వినగలిగాం. అవును, దేవుని వాక్యం ఎప్పుడు కూడా నూతనమే. చాలాసార్లు చెప్పాను కదా, ఇట్ ఈజ్ ఎ ఫ్రెష్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా తాజాగా నూతనముగానే ఉంటుంది. ఎన్నోసార్లు విన్న ఆ లేఖన భాగం దైవజనుల ద్వారా తేటగా, స్పష్టముగా మనకు అనుగ్రహించారు. చాలా దూరం నుండి, గుంటూరు నుండి
మరియు ఆ యొక్క బృందముని కొంతమంది నిన్న వచ్చారు, ఈరోజు సహోదరులు వచ్చారు. ఈ సేవ పట్ల, సంఘం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మరి వాక్యం సందేశం ఇచ్చి మన సంఘాన్ని బలపరిచిన ప్రియులు సహోదరులు జాన్ విక్రమ్ గారికి సంఘం తరపున మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరి కీర్తన పాడుతూ ఉంటాడుగా, కానుకలు తీసుకుందాం తొందరగా. ప్రార్థన ఆశీర్వాదమైన తర్వాత మీరు ఆ యొక్క ఎగ్జిబిషన్ దర్శించవచ్చు. కాబట్టి కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి. కానుకలు సమర్పణ అవుతుంది, ప్రకటనలు అవుతాయి, మనం ముగించుకుందాం. రేపు ఉదయం కూడా ఆ శంకరగుప్తంలో బైబిల్ ఎగ్జిబిషన్ ఉంటుంది. దైవజనులు కూడా అక్కడ మాట్లాడతారు. కాబట్టి మన పెద్దలు కూడా తప్పనిసరిగా కూడి రావాలి అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. గొప్ప కార్యం
సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా నా కష్ట సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించగా నా కష్ట సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించదా క్షేమమును కలిగించి నన్ను లేపిన దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నేను ఒక ప్రార్థనాంశం
బట్టి నీకు స్తుతిస్తూ కానుకలు తీసుకొచ్చారు. ఈరోజు నల్లి విక్రాంత్ పుట్టినరోజు. ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సర దీవెనలు ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొంతమంది దశమ భాగాలు తీసుకొచ్చారు, వారిని దీవించండి. వారి జీతంలో మొదటి జీతం కూడా తీసుకొచ్చారు, వారిని ఆశీర్వదించండి. ఈ విధంగా కలిమిలో ఉండి లేమిలో ఉండి వారు పొందిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా కానుకలు తీసుకొచ్చారు. వాటిని అంగీకరించి దీవించండి. అదే సమయంలో కానుకల సంఖ్యలో రహస్యంగా ఉంచారు. రహస్యంగా చూచు నీవు నాయన ఇచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగి వారికి రావాల్సిన దీవెనలు నూరంతలుగా మీరే అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ, ఎవరు ఈ అక్కర్లో ప్రార్థించమని కోరారో వారిని మీరు ముట్టి ఆరోగ్యము కూడా దయచేయమని, వీటిని సేవార్థమై వినియోగించేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి రండి తొందరగా. నల్లి జిల్లాల వారి కుటుంబంలో, నల్లి వారి కుటుంబంలో మీరు వివాహాలు జరిగించారు. ఆ సమయానికి మించి వాతావరణం ఇచ్చారు. నీకు వందనాలు. ప్రత్యేకంగా యవన బిడ్డలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. నీ కృపను వారికి అనుగ్రహించండి. భూఫలము, గర్భఫలము, ఆత్మఫలాలు వారికి సమృద్ధిగా దయచేయండి. నీ సన్నిధిలో నిందారహితముగా మంచి సాక్షులుగా వారు కొనసాగులాగున నీ కృప వారికి అనుగ్రహించమని, ఆ విధంగా ఎంతోమంది ఎన్నో రీతులుగా నీ సేవను ప్రేమించి ఇచ్చిన ప్రతి హస్తాన్ని, కుటుంబాన్ని దీవించమని, రావాల్సిన ప్రతిఫలం వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఆల్ బెస్ట్. తొందరగా దాల్చింది. మరి ఇంతవరకు మనము చక్కని వర్తమానంతో, అదేవిధంగా మరి గుంటూరు ఆక్సిలరీ సెక్రటరీ గారు మరి మన మధ్యకు వచ్చి మనల్ని మరొకసారి ఉత్తేజపరిచిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మరి సంఘము తరఫున మరి ఒకసారి వారికి ప్రత్యేకమైన వందనాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి కొన్ని ప్రకటనలు మరి ఉన్నాయి, వాటిని చదువుతూ ఉన్నాను. ఒక ప్రకటన అయితే మనకు మధ్యకి రాలేదు, మరి అది సెక్రటరీ గారి దగ్గర ఉండిపోయింది. అది వివాహ ప్రకటన. చొప్పల ఆనందరాజు గారి గృహము దగ్గర వచ్చే ఆదివారం అంటే 23/6/2024 సాయంకాలము స్తుతికూడిక పెట్టవలసిందిగా వారు కోరుతూ ఉన్నారు. మొదటి మోరి పడమటి పాలెంలో. మరి వారి పట్ల దేవుడు చూపించిన కృపను బట్టి, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనము దేవుని స్తుతిందాం. అదేవిధంగా 21/6/2024 శుక్రవారం బూసి సుమరత్న గారి ఇంటి వద్ద సాయంత్రం ప్రార్థన కూడిక వారు పెట్టవలసిందిగా వారు కోరుతూ ఉన్నారు. ఈ రెండు కూడికలు మరి సోమవారం లక్షవారం జరిగే సువార్త కూడిక, అదేవిధంగా బైబిల్ స్టడీ కార్యక్రమానికి అడ్డు లేవు కాబట్టి ఆ రెండు కార్యక్రమాలు యథావిధిగా మరి సోమవారం, శుక్రవారం, లక్షవారము మరి జరగబోతున్నాయి కనుక, అదేవిధముగా మరి శనివారం జరిగే ఆ ప్రార్థనా కూడిక, మరి అదేవిధంగా బుధవారం జరిగే యవనుల కూడిక మరి అవే యథావిధిగా జరగనై ఉన్నాయి కనుక వాటి కొరకు ప్రార్థించి పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి చివరిగా జరిగే మరి స్త్రీల సహవాస కూడిక ఈరోజు ఆరాధన అయిన తర్వాత
మరి ప్రతి వారము మన స్త్రీలు మరి కొంత సమయము మరి దేవుని వాక్యము వినగలుగుటకు దేవుడు కృప చూపించడం, అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మరి ఈరోజు కూడా వారు కూడుకోబోతున్నారు. మరి చాలామంది మరి వచ్చారు కాబట్టి మరి కొంత సమయం అక్కడ గడిపి మరి ఎగ్జిబిషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళి మీకు కావలసిన ప్రతి మరి అవసరం అక్కడ ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా తీసుకొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఒక వివాహ ప్రకటన చదువుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినడిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామ కాపరస్తులు నెల్లి శుభాకర్ గారు కుమారుడు నెల్లి రాజా సెహ్వాగ్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినడిపల్లి మండలం సగినడిపల్లి గ్రామము శ్రీ నక్క జోసెఫ్ రాజు కుమార్తె నక్క సంధ్యారాణి 2024 సంవత్సరం 6వ నెల 26వ తారీఖున బుధవారం ఉదయము మరి 10:30 గంటలకు జీడిఎం సెంట్ పాల్ న్యూ చర్చ్ ఆవరణంలో మరి పాస్టర్ రెవరెండ్ జి శ్యామ్ కుమార్ గారు మరియు కేఎంజి విజయం గారిచే ఈ కార్యక్రమం జరుపుటకు నిర్ణయించబడిను. కావున వీరు ఉభయులు యథావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారాలతో వివాహంలోపు తేదీలోపు తెలియపరచవలసిందిగా ఇందు మూలముగా కోరుచున్నాం. ఇది మొదటి ప్రకటన. మరి అబ్రహాం గారి కుమారుడి వివాహము 24 పోయిన వారం చదివారండి. మరి ఇంకో వారం మనకి టైం ఉంటే చదువుతారు ఉంది కాబట్టి వచ్చే వారము ఆ ప్రకటన చేయబడుతుంది. తర్వాత మరి మరి గత వారపు వివరాలు, రాబడి వివరాలు మరి చదవలేదు కదండి, వారు మరి సెక్రటరీ గారు ఇచ్చేయలేదు, అందుకనే చదవటలేదు. వచ్చే వారము మీకు అవి సవివరముగా చదివి వినిపించబడతాయి. దేవుడు ఈరోజు ఈ కార్యక్రమం అంతట్లో మన మధ్య ఉండి మహిమ పొందినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క అతిథి మన మధ్యకు వచ్చారు. సైనట్పల్లి పాలకొల్లు బ్రాంచ్ మరి ప్రెసిడెంట్ గారు చాలా ప్రాముఖ్యులు. ఆ ప్రాంతాన్ని మరి ఎంతో ప్రభావితం చేస్తూ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా మొదటి స్థానంలోనికి ఆ పాలకొల్లు బ్రాంచ్ని తీసుకెళ్ళటంలో ఆయన కృషి ఎంతైనా ఉంది. మాకు పోటీ పడ్డారు కాబట్టి ఆయన కూడా ఊహించలేదు, మన మధ్యకు వచ్చారు. వారికి కూడా మన సంఘం తరపున నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. చోటది సాక్షిగా ప్రభువాదిలో నాటు ఆత్మాభిషేకం నేపో ఆత్మీయ ఆత్మాభి ప్రార్థన ఆశీర్వాదమైన తర్వాత ఆ యొక్క ఎగ్జిబిషన్ అందరూ కూడా దర్శించండి. సాయంకాలం 6-7 గంటల వరకు కూడా మీరు రాత్రి ఉన్నా వస్తామన్నా పర్వాలా, మీ కొరకు ఉంటారు, కంగారు పడకండి. అక్కడ ఒడిదుడుగ్గా వెళ్ళకండి, నిదానించి వెళ్ళండి. కాబట్టి దేవుడు మీ దగ్గరికే తీసుకొచ్చాడు
కాబట్టి తప్పనిసరిగా కొని వారు ఖాళీ బ్యాగ్స్తో వెళ్ళాలి. అది వారు బరువుతో వచ్చారు, అవి తేలికై వెళ్ళాలంటే మన యొక్క బాధ్యత ఉంది అది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కొరకు తప్పనిసరిగా కొనండి, ఒక ఈవిగా వారికి ఇవ్వండి. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత పెద్దలందరూ ఇక్కడికి వస్తే ఒక ఫోటో తీసుకోబడుతుంది, పెద్దలు పరిచారకులు అది గమనించి మీ కొరకు మళ్ళీ ప్రకటన చేయకోకుండా అందరూ ఇక్కడికి వస్తే సోదరులతో ఒక ఫోటో తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్న సోదరులు శామ్యుల్ గారు ప్రార్థన చేస్తారు, శ్యామ్ కుమార్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తలలు వంచి కాండ్లు మూసి ప్రార్థనలు ఏకీభవించండి. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా, నీవు ఏర్పాటు చేసినటువంటి దినము, నిన్ను ఆరాధించేటువంటి దినము, పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము. ఈ యొక్క దినమందు ప్రభువా, నిన్ను ప్రేమించిన నీ ప్రజలైనటువంటి వారందరూ కూడా ఈ స్థలం ముందు చేరి ఉండగా ఈ దినము ప్రభువా మరి సెయింట్ పాల్స్ జీడిఎం చర్చ్లో జరిగినటువంటి యొక్క ఆరాధన కొరకు ఎక్కడ 2-3 నానాంను కూడి ఉందరో వారి మధ్య ఉందనని వాగ్దానం చేసినటువంటి మీ వాగ్దాన ప్రకారముగా ఈ దినమందు ప్రభా జరిగిన ఆరాధనలో మీరుండి ఆద్యంతము నీ ఆత్మధ్యంలో జరిగించిన విధానం కొరకై మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆరాధనలో ప్రభా పాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. దీవించమని ఆశీర్వదించమని వారిని, వారి కుటుంబాలను, వారు చేసే ఉద్యోగాలు, వ్యాపారము, వ్యవసాయము, పరిచయం అన్నిటిని కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని నీ సన్నిధానం ముందు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. మరి యొక్క దినమందు జరిగినటువంటి యొక్క పరిశుద్ధ ఆరాధనలో దైవజనులు ఏపీ ఆక్సిలరీ సెక్రటరీగా ఉన్నటువంటి రెవరెండ్ జాన్ విక్రమయ్య గారు మీరు తోడుకొని వచ్చి వారి ద్వారా అందించిన అద్భుతమైన వాక్య పరిచయ కొరకే, సందేశం కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని వాక్యములు సెలవిచ్చావు గనుక అటు యథార్థమైన ఆరాధన నీకు సమర్పించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు మేము వేడుకుంటూ ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. నీ దాసరింకను బలపరిచి ఆయా తావుల్లో నీ మహిమార్థమై నీ కొరకైనటువంటి బలమైన పాత్రగా, సాక్షిగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బైబిల్ సొసైటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిచర్య అంతటిని కూడా మీ కృపగల హస్తాలకు మేము అప్పగిస్తూ ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రాలనైనా. ఈ పరిచర్యను విస్తరింపచేసే పనిలో తండ్రి నిమగ్నమై దైవజనులు వారితో పాటుగా ఆ యొక్క బృందమంతా తిరుగుతున్నటువంటి సందర్భాల్లో నీ కాపుదల వారికి ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా బలపరిచి వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బైబిల్ సొసైటీ పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న ఈ సకినేటిపల్లి బ్రాంచ్ కొరకు మీ సందులో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దైవజనులు డాక్టర్ విజయం గారిని బట్టి, అలాగే డాక్టర్ విల్సనయ్య గారిని బట్టి, అలాగే కమిటీ బృందం అంతటిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరములుగా ఎంతో ప్రయాసపడి బైబిల్ యొక్క అనువాదము, ముద్రణ, ప్రచురణ పనులు నిమగ్నమైన బైబిల్ సొసైటీని బలపరచాలని వారు అందిస్తూ వస్తున్న ఉత్సాహ ప్రోత్సాహాల కొరకు, వారు అందిస్తూ వస్తున్నటువంటి కానుకల కొరకు, కాంట్రిబ్యూషన్స్ కొరకు మీకు స్తోత్రాలనైనా. వారిని మాదిరిగా చేసుకొని మేము కూడా ప్రయాసపడి మరి మేము కూడా పరిచయంలో భాగస్వాములు ఉండే కృపను మా బ్రాంచ్కి మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇంకనూ ఈ యొక్క పరిచయం విస్తరింప చేయండి, ఎగ్జిబిషన్ ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ దినపు ఆరాధనలో పాటను పాడిన బిడ్డలు, వాద్యాలు వాయించినటువంటి వారు, పరిచయలో సహకరించిన వారు, ప్రార్థించిన వారు, వాక్యం చదివిన వారు, వాక్య పరిచర్య చేసిన వారు, ప్రత్యక్షముగా పరోక్షంగా ఎందరైతే ఈ పరిచర్యలో భాగస్వాములై ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించమని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మేము చేసే పరిచర్యకు తగిన ప్రతిఫలము నీవే ఇస్తావని మేము గుర్తించి ప్రభువా, మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లు చేసే మనసు ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాన్ని దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి, అలాగే పరిచారకులను, పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, స్త్రీల సహవాసాన్ని, అలాగే యూత్ వింగ్ను, అదే రీతిగా బాలబాలికలు, సండే స్కూల్ వింగ్ అంతటిని మీరు దీవించండి ప్రభువా. ఇంకా తండ్రి జరగబోయే కార్యక్రమాలన్నీ నీ మహిమార్థం జరిగించండి. ముఖ్యంగా నీ పరిచర్యను ప్రేమించి కానుకలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు గుర్తించారు కనుక, చూచారు కనుక తగిన ప్రతిఫలము నూరంతలుగా వారికి, వారి కుటుంబాలకు మీరు దయచేసి నీ కృపలో బలపరిచి నడిపించమని, ఈ పరిచర్యను నానాటికి మీరు అభివృద్ధి పరిచి ఈ ప్రాంతంలో అనేక మంది రక్షణ కొరకై ఈ పరిచర్య ముందు కొనసాగినట్లుగా సహాయం చేయమని, నిలుచున్న ప్రతి ఒక్కరిని, తల వంచి కాండ్లు మూసి ప్రార్థనలు ఎక్కువిస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోనమని, అల్లుపడిన ఎన్నికలేని వాడిని నాకు మీరు ఇచ్చిన ఈ సదవకాశము కొరకై, బిడ్డలు తెచ్చిన ఈ సహవాసం కొరకై స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టి ద్వారా ఆరాధించబడుతూ మహిమ పొందుచున్నటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన కృప నిరంతరము మన మీదను, ఆయన రాకడకు ఎదురు చూస్తున్న సంఘములు పరిశుద్ధులకును సదా తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందాలండి. పెద్దలు దయచేసి ముందుకు వస్తే మళ్ళా వారు ఆ యొక్క కాలం వెళ్ళొచ్చు. ఆలస్యం చేయగలరు.